రోజు పొద్దున్నే 5 గంటలకి కోడి కొక్కుని కూసింది. ఈ ముసుగు కప్పుకున్న మహానుభావుడు మనమే. నాకెప్పటి నుండో ఒక కోరిక, నేను డైలీ చేసే పనులని ఒక వీడియోగా చేయాలని ఒక కోరిక ఈ రోజుకి తీరింది. ఈ పొట్టేలు మందే పెద్దగా లేదు. ఇంకా ఈ గంపనైతే మనం పొద్దున్నే ఎత్తేసేయాలి. మా నాయన కసువు నూకుతున్నాడు. ఈ గంపనైతే మా దెబ్బలేసేయాలి. రూట్ చూపిస్తా చూడండి. డైలీ 2 గంపలు మోయాల ఈ దెబ్బకి. నేను ఎలాగోలా చేసుకోవాలి కదా, తప్పదు. ఇక్కడ కనిపించే ఈ బర్రెలు అయితే మా లవర్ వాళ్ళవి. ఈ ఎద్దులు కూడా మా లవర్ వాళ్ళవి. లవర్ అంటే ఎవరో కాదబ్బా, మా సొంత మేనత్త. మా అత్తని లవర్ అన్నానని తెలిసిందనుకో, ఇలాగ పిసికి పిండి చేస్తుంది. ఇంకా మన తదుపరి కర్తవ్యం ముఖం కడుక్కోవాలి. ఈ అమ్మ ఈ షర్ట్ని చూసినప్పుడల్లా నాకు ఒకటే డౌట్. మనీ ట్రీ అంటారు, ఈ అమ్మ ఇదేమో ఆకులు కాస్తుంది తప్ప డబ్బులు కాయట్లేదు. మా ఇంట్లో మా అన్న పిల్లలు ఎప్పుడు ఈ మోటు పతులే చూస్తారబ్బా. సరే ఇంకా చిన్న ప్లేట్ తీసుకోవాలి. అమ్మ ఇదేంది ఇంత పెద్దగా ఉంది. ఏదో ఒకటి వండినేది వేసుకున్నామా, గూద మూసుకొని తిన్నామా అన్నట్టు ఉండాల. కథలు పన్నామనుకో వండుకొని తినంటారు. అందుకే నేను అట్లా పనులు చేయను. అన్నం తినేదైతే అయిపోయింది. ఈరోజు పొలంలో విత్తనం వేయాలంటున్నాడు మా నాయన. అందుకని మనమే ఎద్దులు, నెంబర్ 1 ఎద్దులు. అసలు గెలం కట్టుకోవడం అయితే అయిపోయింది. చిన్నగా పొలం దావ పట్టినాను. నేను ఒకనే కాదు, మా వెనక మా అన్నోళ్ళు కూడా చేయనికి పోతున్నారు వేరే వాళ్ళకి విత్తనం వేయడానికి. సిటీలో కన్నా పల్లెటూరు అసలు భలే ఉంటుందబ్బా. నాకైతే పల్లెటూరే చాలా ఇష్టం. ఇదే అబ్బా మన చేను. గెలమైతే మనం కట్టుకునేలేము, మా నాయన కట్టినాడు. మనకు అంత సీన్ లేదు. ఈ పొలం అంతా ఇప్పుడు వేసేయాలి. ఎప్పుడవుతుందో ఏం కథో అర్థమే కాదు. అలాంటి వీడియోలు ఇంట్లో పేరెంట్స్కి నచ్చవు, కానీ మా నాన్న నాకు ఫుల్ సపోర్టు. కానీ మా నాన్నకి నా వీడియోలు అంటే అసలు ఇంట్రెస్టే ఉండదు. ఈ వీడియో చూడండి మరి. చూశారు కదా మా నాన్న తిట్టేది. ఇంకా విత్తనం వేయడానికి అయితే జడగమైతే కడుతున్నాడు మా నాన్న. నా లైఫ్లో మా నాన్నను చూసి నేను ఇన్స్పైర్ అయ్యానబ్బా. ఇదైతే బల్ల గుద్ది మరి చెప్తాను. మా నోనియన్లు మమ్మల్ని ఎప్పుడు ఎగ్గిస్తారా అని చూస్తున్నారు. మన టైం అయితే అయింది. మనం ఒక బిల్డప్లు ఇచ్చేకే తప్ప బిజినెస్ పనికిరాము. ఏదో అలా సోకులకి ఇలా వీడియోల కోసం అని చేస్తున్నాను తప్ప నాకు అంతగా పాయడం అయితే రాదు. ఏదో ఒట్టి భూమి మీద ఇట్లా బిల్డప్లు వేసుకోవడం తప్ప ఏం ఉండదు మన దగ్గర. గాయ్స్ ఫస్ట్ అయితే మనం ఫెయిల్ అయినాం. ఈ గుంటకి ఇలా కాదంట ఉండాల్సింది. దీన్ని చూసి మా నాయన ఫస్ట్ నన్ను దెంగే అన్నాడు. ఫస్ట్ అటెంప్ట్లోనే మనం ఫెయిల్ అయినాం. పడ్డవాడు అప్పుడు చెడ్డవాడు కాదు బ్రో. వస్తున్నాడు మా నాయన, అట్నుండి వస్తాడు. ఇప్పుడు ఎన్ని దెంగులు దెంగేద్దలు ఏమంటాడు, మహా అయితే తిడతాడు, గంతే కదా. గుంటకు గడతాడు, మళ్ళీ వాత్సాం. ఎకర పొలం అబ్బా ఇదంతా. అమ్మ ఏసరకు వచ్చింది. ఫైనల్గా అయితే అయిపోయింది. ఎలాగోలాగా పొలం మొత్తం అయిగొట్టేసినాము. మా వాళ్ళు ఇప్పుడు ఇంటికి ఇడిచిపోదామన్నట్టున్నారు. ఈ పొలం అంతా అయిపోయింది. మళ్ళీ 3 రోజులకు వచ్చి పైసలు పోయాలా. అమ్మ ఇంటికి పోతున్నాం. మా హీరో బైక్ మీద పోతున్నాడు, మనం నడుచుకుంటా పోవాలి. కొన్ని జాతకాలు అలాగే తగలాడతాయి మరి. ఇంకా ఇంటికైతే వచ్చేసిన. మధ్యాహ్నం పెరుగన్నం తింటే మస్తు ఉంటుంది. మళ్ళీ డ్యూటీకి ఎక్కాలి. పసులు మేపకి రావాలబ్బా. ఈసారి 3 బర్రెలు, 2 ఎద్దులు, 1 పొట్టేలు. ఈ అమ్మాయి ఇవన్నీ మేపుకొని రావాలి. ఏదో బీట్లోకి అయితే వచ్చేసినాం. ఈ అమ్మాయి దీనిలో సాగు దీనిలోదే, మన పని మంది. దీనిలో పనే బాగుందబ్బా. ఎలాగోలాగా సాయంత్రం 5:30 అయింది. ఇంటికి పోయే టైము. పసులకి నీళ్లు దాపుకొని చిన్నగా ఇంటి మక్కన పట్టాలబ్బా. పసులు అయితే ఇవాళ బాగా నడిమినాయి. మా నాయన ఇంటికి పోయినాక బాగా ఒప్పుకుంటాడు. ఇగో ఇక్కడ కనిపించేటోడే మా దోస్తుగాడు. ఇంటికి పోయినాక ఈయనతో పాటే అక్కడ ఇక్కడ సందులు గొంతులు తిరుగుతూనే ఉంటా. ఇంతే అన్న నా జీవితం. పొద్దునది, సాయంత్రం ఇది. ఇంతే మన జీవితం. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అన్న. ఇంతే నేను కోరేది మీ నుండి. థ్యాంక్ యూ, బాయ్.